ఎంపీ సీట్లపై బీజేపీ కసరత్తు, కొన్నిటిపై క్లారిటీ అంట. పార్టీ నేతలతో హైకమాండ్ చర్చలు. మహబూబ్నగర్ సీటుపై పీఠా మోడీ, ఆ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి పట్టు. సిట్టింగ్ స్థానాలు దాదాపు సిట్టింగ్ ఎంపీలకే. పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేందర్ను దింపే ఛాన్స్ అంట. జైరాబాద్ నుంచి దిల్రాజు పేరు పరిశీలన. ఢిల్లీలో పార్టీ ఎలక్షన్ కోర్ కమిటీ మీటింగ్ అంట. లోక్సభ అభ్యర్థులపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా లోక్సభ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తును వేగం చేసింది. అందులో భాగంగా శనివారం ఢిల్లీలో పార్టీ ఎలక్షన్ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు హాజరైనారంట. తొందర ప్రకటించు, దయచేసి తొందర ప్రకటిస్తే నీ కార్యకర్తలు నీ గెలుపు కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. జాప్యం చేస్తాం, అన్ని పార్టీలు ప్రకటించిన తర్వాత మేము ప్రకటిస్తాం అనుకుంటే మళ్ళా గదే పరిస్థితి వస్తుంది మీకు. రాష్ట్రంలోని నియోజకవర్గాలకు వచ్చిన అప్లికేషన్లు పరిశీలించాక 2 నుంచి 3 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసే అధిష్టానానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందించినట్టు తెలుస్తుంది. ఆ లిస్టుపై పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో అధిష్టానం చర్చించనుంది. ఈ నెల 29న పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ను నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ రోజే లిస్టుపై చర్చించి అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. కోర్ కమిటీ మీటింగ్లో కొన్ని స్థానాలపై దాదాపుగా క్లారిటీ వచ్చిన, కొన్ని స్థానాలపై మాత్రం పీఠామూడి పడ్డట్టుగా సమాచారం. మహబూబ్నగర్ సీట్ పైన కన్నేశారంట. సో కొన్ని స్థానాలపై క్లారిటీ వచ్చినా మరికొన్ని స్థానాల్లో పీఠముడులు ఏర్పడంతో పార్టీ హైకమాండ్ సందిగ్ధంలో పడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ స్థానం విషయంలో ఏం చేయాలన్న దానిపై హైకమాండ్ మల్లాగుల్లా పడుతున్నట్టు చెప్తున్నారు. ఆ స్థానం నుంచి 2 సీనియర్ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వారితో పాటు కోశాధికారి శాంతికుమార్ కూడా మహబూబ్నగర్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఇద్దరు ఆ స్థానం నుంచే పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. అందుకే ఒకరికి మహబూబ్నగర్ టికెట్ ఇస్తే ఇంకొకరికి మరో స్థానం నుంచి బరిలోకి దింపేలా హైకమాండ్ యోచిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఆ సీట్పై కూడా ఇద్దరితో పార్టీ పెద్దలు చర్చించినట్టు వారిద్దరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినట్టు సమాచారం అంట. జైరాబాద్ నుంచి దిల్రాజు అంట. ఇప్పుడు దిల్రాజు సినిమాలు తీసుకోకుండా రాజకీయం ఏం పనయా? ఇప్పుడు జైరాబాద్లో బీజేపీని జెండా మోస్తున్నాడు. చీకోటి ప్రవీణ్, రచనారెడ్డి టికెట్ ఆడుతున్నారు. వాళ్ళకి నీ పార్టీలో ఉన్న వాళ్ళకి రాదురి. ఇలా సినిమాలు తీసుకున్నట్టు ఆయన ఇళ్ళకెందుకు? జైరాబాద్ లోక్సభ స్థానం నుంచి సినీ నిర్మాత దిల్రాజును బరిలోకి దింపాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆయన అక్కడి నుంచి బరిలోకి దింపితే పార్టీకి సినీ గ్లామర్ కలిసి వస్తున్నారు. సినీ గ్లామరు పొలిటికల్గా కలిసి రాదు. అట్లా కలిసి వచ్చేదంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో సీఎం కావాలి, చిరంజీవి తెలంగాణ రాష్ట్రంలో సీఎం కావాలి. అట్లా కలిసి వచ్చేది ఉంటే సినీ గ్లామరు సినిమాలు చూడనికే పనికి వస్తుంది. ఓటు రూపంలో ఆ సినీ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఓటేయడానికి పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. వస్తున్న ఆశాభావంతో పార్టీ నేతలు ఉన్నట్టు సమాచారం. దిల్రాజు ఓకే అంటే పార్టీ తరఫున టికెట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇటు పెద్దపల్లి నుంచి గాయకుడు మిట్టపల్లి సురేందర్ని దింపే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన పార్టీ పెద్దలు సంప్రదించినట్టు సమాచారం. టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమే అని సురేందర్ చెప్పినట్టు సమాచారం. అయితే హైకమాండ్ నిర్ణయం ఆధారంగానే ఆయా సీట్లలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. సిట్టింగ్లకే రాష్ట్రంలో సిట్టింగ్ ఎంపీ స్థానంలో సిట్టింగ్లకే ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలుస్తున్నది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి, కరీంనగర్ నుంచి బండిశ్రీ, ఆదిలాబాద్ నుంచి స్వయం బాబురావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానంలో ఎలాంటి మార్పు ఉండదని, ఇవి దాదాపు ఖరారైనట్టేనని పార్టీ వర్గాలు చెప్తున్నారు. ఇక అన్ని పార్టీలోనూ హాట్ సీట్గా ఉన్న మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ను బీజేపీ బరిలోకి దింపనున్నట్టు తెలుస్తుంది. చేవెల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి నుంచి బూరా నర్సేగౌడ్కు కన్ఫామ్ అయినట్టే అని చెప్తా ఉన్నారంట. సో 2 తారీఖు రాష్ట్రానికి అమిత్ షా వస్తుండంట. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారైంది. మార్చి 2న ఆయన హైదరాబాద్కు రానున్నారు. ఆ రోజు నిర్వహించిన పార్టీ సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. దాంతో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొంటారని తెలుస్తున్నది. వాస్తవానికి ఈ నెల 24 అమిత్ షా తెలంగాణ టూర్ ఉంటుందని భావించిన అప్పుడు కుదరలేదు. ఈ నేపథ్యంలో అమిత్ షా టూరు వచ్చే నెల 2కు ఖరారైందంట. జర పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి టికెట్ కేటాయించింది, వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. వాళ్ళని తీసుకొస్తాం వీళ్ళని తీసుకొస్తాం అంటే నీ కార్యకర్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎంపీ సీట్లపై బీజేపీ కసరత్తు, కొన్నిటిపై క్లారిటీ అంట. పార్టీ నేతలతో హైకమాండ్ చర్చలు. మహబూబ్నగర్ సీటుపై పీఠా మోడీ, ఆ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి పట్టు. సిట్టింగ్ స్థానాలు దాదాపు సిట్టింగ్ ఎంపీలకే. పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేందర్ను దింపే ఛాన్స్ అంట. జైరాబాద్ నుంచి దిల్రాజు పేరు పరిశీలన. ఢిల్లీలో పార్టీ ఎలక్షన్ కోర్ కమిటీ మీటింగ్ అంట. లోక్సభ అభ్యర్థులపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా లోక్సభ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తును వేగం చేసింది. అందులో భాగంగా శనివారం ఢిల్లీలో పార్టీ ఎలక్షన్ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు హాజరైనారంట.
తొందర ప్రకటించు, దయచేసి తొందర ప్రకటిస్తే నీ కార్యకర్తలు నీ గెలుపు కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. జాప్యం చేస్తాం, అన్ని పార్టీలు ప్రకటించిన తర్వాత మేము ప్రకటిస్తాం అనుకుంటే మళ్ళా గదే పరిస్థితి వస్తుంది మీకు. రాష్ట్రంలోని నియోజకవర్గాలకు వచ్చిన అప్లికేషన్లు పరిశీలించాక 2 నుంచి 3 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసే అధిష్టానానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందించినట్టు తెలుస్తుంది. ఆ లిస్టుపై పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో అధిష్టానం చర్చించనుంది. ఈ నెల 29న పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ను నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ రోజే లిస్టుపై చర్చించి అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. కోర్ కమిటీ మీటింగ్లో కొన్ని స్థానాలపై దాదాపుగా క్లారిటీ వచ్చినా కొన్ని స్థానాలపై మాత్రం పీఠాముడి పడ్డట్టుగా సమాచారం. మహబూబ్నగర్ సీట్ పైన కన్నేశారంట. సో కొన్ని స్థానాలపై క్లారిటీ వచ్చినా మరికొన్ని స్థానాల్లో పీఠముడులు ఏర్పడంతో పార్టీ హైకమాండ్ సందిగ్ధంలో పడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ స్థానం విషయంలో ఏం చేయాలన్న దానిపై హైకమాండ్ మల్లాగుల్లా పడుతున్నట్టు చెప్తున్నారు. ఆ స్థానం నుంచి 2 సీనియర్ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వారితో పాటు కోశాధికారి శాంతికుమార్ కూడా మహబూబ్నగర్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఇద్దరు ఆ స్థానం నుంచే పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. అందుకే ఒకరికి మహబూబ్నగర్ టికెట్ ఇస్తే ఇంకొకరికి మరో స్థానం నుంచి బరిలోకి దింపేలా హైకమాండ్ యోచిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఆ సీట్పై కూడా ఇద్దరితో పార్టీ పెద్దలు చర్చించినట్టు వారిద్దరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినట్టు సమాచారం అంట. జైరాబాద్ నుంచి దిల్ రాజు అంట. ఇప్పుడు దిల్ రాజు సినిమాలు తీసుకోకుండా రాజకీయం ఏం పనయా? ఇప్పుడు జైరాబాద్లో బీజేపీని జెండా మోస్తున్నాడు. చీకోటి ప్రవీణ్, రచనారెడ్డి టికెట్ ఆడుతున్నారు. వాళ్ళకి నీ పార్టీలో ఉన్న వాళ్ళకి రాదురి. ఇలా సినిమాలు తీసుకున్నట్టు ఆయన ఇళ్ళకెందుకు? జైరాబాద్ లోక్సభ స్థానం నుంచి సినీ నిర్మాత దిల్ రాజును బరిలోకి దింపాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆయన అక్కడి నుంచి బరిలోకి దింపితే పార్టీకి సినీ గ్లామర్ కలిసి వస్తున్నారు. సినీ గ్లామరు పొలిటికల్గా కలిసి రాదు. అట్లా కలిసి వచ్చేదంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో సీఎం కావాలి, చిరంజీవి తెలంగాణ రాష్ట్రంలో సీఎం కావాలి. అట్లా కలిసి వచ్చేది ఉంటే సినీ గ్లామరు సినిమాలు చూడనికే పనికొస్తుంది. ఓటు రూపంలో ఆ సినీ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఓటేయడానికి పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. వస్తున్న ఆశాభావంతో పార్టీ నేతలు ఉన్నట్టు సమాచారం. దిల్ రాజు ఓకే అంటే పార్టీ తరఫున టికెట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇటు పెద్దపల్లి నుంచి గాయకుడు మిట్టపల్లి సురేందర్ని దింపే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన పార్టీ పెద్దలు సంప్రదించినట్టు సమాచారం. టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమే అని సురేందర్ చెప్పినట్టు సమాచారం. అయితే హైకమాండ్ నిర్ణయం ఆధారంగానే ఆయా సీట్లలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. సిట్టింగ్లకే రాష్ట్రంలో సిట్టింగ్ ఎంపీ స్థానంలో సిట్టింగ్లకే ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలుస్తున్నది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి, కరీంనగర్ నుంచి బండిశ్రీ, ఆదిలాబాద్ నుంచి స్వయం బాబురావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానంలో ఎలాంటి మార్పు ఉండదని, ఇవి దాదాపు ఖరారైనట్టేనని పార్టీ వర్గాలు చెప్తున్నారు. ఇక అన్ని పార్టీలోనూ హాట్ సీట్గా ఉన్న మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ను బీజేపీ బరిలోకి